భగవద్గీత 4వ అధ్యాయము 11వ శ్లోకము పార్ట్ 1. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరు యథా ఎట్లు మాం నన్ను ప్రపద్యంతే శరణు వేడుదురో తాం వారిని తథా ఏవ అట్లే భజామి అనుగ్రహింతును అహం నేను మమ నా యొక్క వర్త్మా మార్గమును అనువర్తంతే అనుసరింతురు మనుష్య మానవులందరూ పార్థ ఓ కృతకుమార సర్వశః అన్ని విధముల ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహింతును. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు. భాష్యం. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానునే అతడిని వివిధ రూపములందు అన్వేషించుతున్నారు. నిరాకార బ్రహ్మజ్యోతి నందును అణు పరమాణువులతో సహా సర్వమునందు నిలిచియుండు సర్వవ్యాపి అయిన పరమాత్మ యందును దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పాక్షికముగా మాత్రమే అనుభూతుడగును. కానీ శుద్ధ భక్తులు మాత్రమే శ్రీకృష్ణుని సంపూర్ణ అనుభూతిని పొందగలుగుదురు. అనగా ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణుడే అనుభూతి విషయమై ఉన్నాడు. ఆ విధముగా ప్రతి ఒక్కరూ దేవాది దేవుని పొందగోరిన విధమును అనుసరించి తృప్తిని పొందుతుందురు. ఆధ్యాత్మిక జగత్తునందు కూడా శ్రీకృష్ణుడు తన శుద్ధ భక్తులు కోరినట్లుగా దివ్య భావనలలో వారితో వర్తించును. ఒక భక్తుడు శ్రీకృష్ణుడు తనకు పరమప్రభువుగా నుండవలెననియు, మరి ఒకడు ఆప్తమిత్రుడుగా నుండవలెననియు, మరొకడు అతనిని తన పుత్రునిగా ఉండవలెననియు, మరి ఒకడు తనకు ప్రియుడుగా నుండవలెననియు కోరవచ్చును. తన పట్ల వారికి గల ప్రేమ తీవ్రతలను అనుసరించి శ్రీకృష్ణుడు భక్తులనందరినీ సమానముగా తృప్తిపరచును. అట్టి భావ వినియమములు భగవానుడు మరియు వివిధ భక్తుల నడుమ కూడా వ్యక్తమగుచుండును. అనగా శుద్ధ భక్తులు భౌతిక జగత్తునందును మరియు ఆధ్యాత్మిక జగత్తునందును భగవానుని సహచర్యమును పొంది భగవానుని సేవిస్తూ ఆ విధముగా అతనిని ప్రేమయుక్త సేవయందు దివ్యమైన ఆధ్యాత్మిక ఆనందమును అనుభవింతురు.